డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తూ ఉన్న మన హోలీ ట్రింటీ చర్చ్ సంఘ సభ్యులకు, ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మనకు నిరీక్షణాధారమైన మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామమున మా హృదయపూర్వక నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుడైన తోమాతో పలికిన మాటలు, చూడక నమ్మిన వారు ధన్యులు, బ్లెస్సెడ్ ఆర్ దే దట్ హ్యావ్ నాట్ సీన్ అండ్ ఎట్ హ్యావ్ బిలీవ్డ్ అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం. ఈ సందేశాన్ని వినిపిస్తున్న వారు మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి డోరతీ ముల్కీ మధుకర్ గారు. సందేశానికి ముందు ఈస్టర్ గీతం. ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను, వేకువ జామున చీకటుండగానే ఆకాశదూతలు వికతో రాగానే యేసు లేచెను. ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను. ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను. గుహలో పరమానందముందా యేసు లేచెను. ఆదివారమున యేసు లేచెను, వేకువ జామున యేసు లేచెను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు మరొక దినము మనకు ఇచ్చిన ఈ యొక్క శుభదినం బట్టి వందనాలు చెల్లిస్తూ, ఎన్నో గొప్ప కార్యాలు మనము ఈ యొక్క నెలంతట్లో కూడా మనము చూసాము, విన్నాము. ఎన్నో ఎన్నో విషయంలో మన ఆత్మను మనము సరి చేసుకున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి సంఘం అందరికీ వందనాలు చెల్లిస్తూ మనం ఒక చిన్న వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. ఉదయకాల ధ్యానంగా యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచన ప్రకారము, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను.
ప్రభు ఈ వాక్యాన్ని దీవించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన. ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి నాయన. ప్రతి వచనంలో ప్రతి వర్డ్ నైనా ఈ బైబిల్లో ఉన్నది. ఆది నుండి అంతం వరకునైనా ప్రభా మేము ధ్యానించి దాని ప్రకారం నడవడానికి కృప చూపించమని ఈ వాక్యంతో కూడా ప్రభా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం నైనా. అవునైనా మేము ధన్యులము అనుకుంటున్నాము నైనా. ఎందుకంటే చూడక మేము విశ్వసించినందుకు అయినా మీరు మాతో మాట్లాడి మరొకసారి అయినా మాలో ఉండి మీరు మాట్లాడమని, ఇది ఉపయోగకరంగా ఉండనికి, ఆత్మకి శుద్ధికరంగా ఉండనికి, బలంకి ఉండనికి తండ్రి ఒక సల్వేషన్ రావాలనేది నేను కోరుకుంటున్నాము నైనా. ఈ యొక్క ఉదయకాల ధ్యానంగాను ప్రభా మాకు ఇచ్చిన అవకాశము ఈ అందరికీ రాదు ప్రభా. ఈ తరుణము ఈ చిన్న చిన్న వాక్యాలు ఈ సమయంలోనే మేము ధ్యానించటకు తండ్రి మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల ధ్యానంగా ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. మనం చూసినట్లయితే ప్రభు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. ప్రతిరోజు మనకు ఒక అవకాశమే. ఈ దినంలో మనం ఏమి చేయబోతున్నాము, ఏమి చేయాలి అనేది దేవుడి ముందే మనకి ప్రభు నిశ్చయించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మనతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ వాక్యాన్ని మనం ఎంతో మంది ద్వారా విన్నాము, ఎంతో మంది ద్వారా మనము వాక్యాన్ని పొందుకున్నాము, విశ్వసించినాము. మనమైతే ఎప్పుడైతే యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పాను మాటలు? శిష్యులో ఒకడు శిష్యుడు తోమానితో చెప్పాను. ఎంతోమంది శిష్యులు తనను వెంబడించారు, శిష్యులందరికీ బోధించాడు, శిష్యులు వాళ్ళతో యేసుతో ఉన్నారు కూడా. అయినా కూడా కొంతమంది వాళ్ళని యేసుని నమ్మలేదు. పునరుత్థానమైన తర్వాత కూడా యేసుని వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నాం వాక్యము, యోహాన్ రాసిన సువార్తలో కూడా మనము చూసినట్టయితే దాంట్లో కూడా మనము ఇక్కడ రాసి ఉన్నది ఏంటిదంటే 24:24లో రాసి ఉన్నది. ఆ ప్రకారం కూడా మనము చూసినట్టయితే ఏ శిష్యులతో ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడు మీతో ఉంటున్నాను, నేను మీతో ఉండను అని కూడా చెప్తా. ఆ శిష్యులకు కూడా అది అర్థమైతలేదు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అంటే. అంతకుముందు కూడా ఎన్నో వాక్యాలు ఎన్నోసార్లు చెప్పాడు, నేను మీ మధ్యలో ఉండను, మళ్ళా నేను ఉంటాను అని. వాళ్ళకి అది అర్థం కాలేదు. ఉండను అని అంటే శారీరకంగా యేసు ఉండడు, ఉంటాను అని అంటే ఆత్మీయంగా ఆయన మనకి తన ఆత్మను పంపించినందుకు ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు అనేది మనకి ఈ సత్యము బైబిల్ చెప్తుంది. కాబట్టి మనము విశ్వసించినందుకు మనం నిజంగానే ధన్యులము. ఎంతో కాలం 2000 సంవత్సరాల క్రితం ఇవన్నీ జరిగి ఉన్నాయి. మనం అన్నీ వింటున్నాము, వాక్యం చదువుకుంటున్నాము, వాక్యం వింటున్నాము, పెద్ద దైవజనులతోనే వాక్యం వింటున్నాము, పుస్తకాలు చదువుకుంటున్నాము, పెద్ద గొప్ప శాస్త్రవేత్తలు రాసిన పుస్తకాలు చదువుతున్నాము. అవన్నీ కూడా చదివి మనము విశ్వసిస్తున్నందుకు నిజంగానే మనం ఎంతో ధన్యులమని దేవునికి వందనాలు కోట్ల వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు ఇచ్చిన ఈ ఒక విశ్వాసం బట్టి మనకి వందనాలు విశ్వాసం ఎట్లా వస్తుంది? వాక్యం చదువుతానే మనకు విశ్వాసం వస్తుంది అని మనము చూస్తున్నాము. మనకి ఒక రెవల్యూషన్ కూడా మనకు దేవుడు ఇచ్చినాడు. ఏం రెవల్యూషన్? త్రూ హోలీ స్పిరిట్ ద్వారానే మనము రెవల్యూషన్ పొందుతున్నాము. మనము ఎందుకన్నా అంటే ఈ రిజరక్షన్ అనేది మనకి చాలా గొప్ప విశ్వాసము. ఖాళీ సమాధి ఎవరిదైనా ఉన్నది అని అంటే కేవలం యేసు మాత్రమే ఆ సమాధిని మనం చూస్తున్నాము. కాబట్టి ఖాళీ సమాధిని మనము చూడకుండానే నమ్మినాము, చూడకుండానే మనం విశ్వాసిస్తున్నాము, చూడకుండానే మనము దాని ప్రకారము నడుచుకుంటున్నాం అనేది మనకి గొప్ప సత్యము. మనం అందరికీ తెలియజేయాలి ప్రియులారా. మనకి ఇంకా కొంత సమయమే ఉంది, ఎన్నో మనం చూస్తున్నాము. ఈ రెవల్యూషన్ అని ఎట్లా వస్తుంది? ఈ రిజరక్షన్తోనే మనకి ఈ రెవల్యూషన్ అనేది వచ్చిందనమాట. మనం చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఈ రివైవల్ కూడా వస్తుంది దీంతోనే. ఈ ఎంటీ టూమ్ ద్వారానే రివైవల్ వచ్చింది. ఫస్ట్ చూసిందే మనము ఒక స్త్రీని మనం ఈ వాక్యం విన్నాము. ఆ స్త్రీ ద్వారానే మనము గొప్ప గొప్ప కార్యాలు చూసినాము. కాబట్టి మనం కూడా ఎందుకు దేవుని నమ్మి ముందుకు సాగకూడదు అనేది మనకి ఒక వాక్యం చెప్తుంది. కాబట్టి మనము చూడకుండా నమ్మిన వాళ్ళం ధన్యులు. మనం ఇక్కడ చూసినాము. మనము ఒక ఎగ్జాంపుల్, ఈ లోకరీతికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ప్రవీణ్ పగడాల గారి గురించి మనం ఆయన చూడలేదు, కానీ ఆయన చేసిన బోధలన్నీ కూడా ఆయన ఎప్పటి నుంచి వింటున్నాము? ఆయన హతసాక్షి అయిన తర్వాత,
ఆయన హతసాక్షి అయిన తర్వాతనే రివైవల్ అనేది వచ్చింది. ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన అన్ని అది వాక్యాలు, ఆయన బోధనలు మనం వింటున్నాము. అట్లనే మనము చనిపోయిన తర్వాతనే ఆ రివైవల్ అనేది వస్తుంది అనేది ప్రభు మనకు ఎంటితో ద్వారా నేర్పించాడు. ఆయన చనిపోయిన తర్వాతనే ప్రభు ఎన్నో మనకు మార్గాలు నేర్పించాడు. మనం విశ్వసిస్తున్నాము. మనకు ఒక గొప్ప నిరీక్షణ, మనం కూడా చనిపోయి లేస్తాము అనేది అదొక గొప్ప నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చినాడు. కాబట్టి మనము రెస్టరేషన్ అనేది మనం చేసుకోవాలా. మన పాపాలన్నీ క్షమింపబడాలి అని దేవుని అడగాల. ప్రతి నిమిషం మనం జీవించేది యేసు కొరకే అని మనం అనుకోవాలా. మనం అడిగేస్తే పడిపోతాము. ఏ సమయంలో అడిగేస్తే పడిపోతాము, అడిగేస్తే మనకు హార్ట్ అటాక్ వస్తుందో అది మన చేతిలో లేదు ప్రియులారా. కాబట్టి అనుక్షణం అని అడుగులో, ప్రతి అడుగు జాడల్లో యేసు అడుగు జాడ నడవాలి. యేసునే మనము ప్రకటించాలి. యేసులోనే మనం ఉండాలి. ఆయన ఆత్మ పొందే మనం ఉండాలి. లేకపోతే మనం ఈ లోకం జీవించడం చాలా కష్టం. రాబోయే దినాలలో మన దేవుని బిడ్డలకు ఎన్నో శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలలో చివరి వరకు ఉన్న వారికే మనకి దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంది అని మనకు బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, మళ్ళొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనం చూడని వాళ్ళం ధన్యులము. కాబట్టి మనము నమ్మి దేవుని రాజ్యంని మనం ప్రకటించాలి. దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. బైబిల్లో రాసి ఉన్న వాక్యాల ద్వారా మనం ప్రకటించాలి. ఎందుకంటే ఇంకా చాలామంది నమ్ముతలేరు. ఎన్నో భయంకరమైన ప్రశ్నలు, ఎంతో భయంకరమైన హింసలు వాళ్ళు మనకిస్తున్నారు. కాబట్టి మనం అవన్నీ కూడా చేసుకోకుండా మనం దేవునిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ చేతనంత వరకు మనం దేవుని రెవల్యూషన్ పొందుకొని ఆ రెవల్యూషన్ మనము ఒక రివైవల్గా మారాలని మనము కోరుతున్నాము. కాబట్టి చిన్న పెద్ద లేకున్నా ఎలాంటి వారి అయినా కూడా దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. ఎట్లయితే పేతురు వాళ్ళని వాడుకున్నారు, ఎట్లయితే 12 మంది శిష్యులను దేవుడు తర్వాత తన ఆత్మతో నింపినాక వాడుకున్నాడు. అగ్ని జ్వాలల వాళ్ళ మీద వచ్చినప్పుడు ఎలా వాళ్ళలో శక్తి వచ్చింది, ఎలా వాళ్ళు భయపడకుండా ఎంత భయంకరమైన శక్తిలో కూడా మనం చూస్తే యాక్ట్స్ 8:1 కూడా మనం ఒక్క వాక్యం చూసుకొని ముగించుకుందాము. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 1వ వచనంలో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ ఇంకా సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. పుట్టి ఎవరున్నారు అక్కడ? అపోస్తలులు మాత్రమే ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ మీద ఒక బలమైన ఆత్మ దిగి ఉంది. వాళ్ళు ఏ దానికి భయపడలేదు. అట్లే మనం కూడా ఆత్మ పొంది ఉంటేనే మనం దేనికి కూడా భయపడం. మనల్ని ఎంతమంది వచ్చి బెదిరించినా కూడా మనం భయపడకూడదు. ఎందుకనంటే మనము విశ్వాసిస్తున్నాము. యేసుని చూడలేదు, యేసు సమాధి చూడలేదు, యేసు సిలువ యేసుని చూడలేదు, యేసు ప్రచారము చేసింది చూడలేదు, యేసు చేసిన మిరకల్స్ని చూడలేదు. బట్ స్టిల్ వి బిలీవ్ ఇన్ ద లార్డ్. వై? బికాస్ వి రీడ్ ద స్క్రిప్చర్. ఎవరైతే స్క్రిప్చర్స్ రీడ్ చేస్తారో దే విల్ షూర్లీ బీ బిలీవ్డ్ ఇన్ ద ఫెయిత్ అండ్ విల్ రివైవ్ అండ్ బ్రింగ్ ద రివైవల్ టు ద వరల్డ్. సో బిలీవ్ దట్ హీ ఈజ్ అలైవ్ టుడే అండ్ హీ ఈజ్ విత్ అస్. దట్ ఈస్ ద హోలీ గోస్ట్. పవిత్ర ఆత్మ ద్వారా మనం నింపబడి ఉన్నాం కాబట్టి ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఏ దానికి భయపడకపోయేలా రాబోయే దినాలలో కూడా ఏ దానికి భయపడకుండా దేవుడు మనతో ఉండాలని మనం కోరుతూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి విశ్వసించింది తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. మీ అన్నీ కూడా సమస్త భారం నా మీద ఏమన్నాడు కాబట్టి ఆయన మీద వేసి మీరు ముందుకు నడవండి అని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుని, ప్రభు ఈ మాటలతో మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయినా ఈ మాటల ద్వారా ప్రభు ఎందరికో లాభకరంగా ఉండి తండ్రి మీ యొక్క ఆత్మ రక్షణ గురించి సల్వేషన్ ప్రభు రావాలి ఈ లోకంలో అనేది మేము తండ్రి ప్రతి ఒక్క చిన్న మాటలు మీ ద్వారా పలికిన మాటలు మేము పలుకుతున్నందుకు, మీ యొక్క వాక్యం ద్వారా మేము మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
కాస